తీసుకోవడానికి శ్వాస, మాట్లాడుకోవడానికి ఓ భాష ఖచ్చితంగా ఉండాలి. అలాంటి భాషలకే బాద్షా అయిన తెలుగు భాష గురించి భావితరాలకి గుర్తుండిపోయేలా ఓ బ్రహ్మాండమైన స్కిట్ తో మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు అత్రి అభి అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచి. ఇది మరువబోకురా. నా పేరు పరంధామయ్య, తెలుగు అధ్యాపకుడిని. తెలుగు మన మాతృభాష, తెలుగు తల్లి వంటిది, ఆంగ్లం పెళ్ళాం వంటి. అమ్మాయి, నీ పేరేమిటి? నా పేరు అనసూయ భరద్వాజ్. చక్కనైన పేరు. నీ ఇంటి పేరేమిటి? రెయిన్బో అపార్ట్మెంట్. రెయిన్బో అపార్ట్మెంట్. ఇంటి పేరంటే రెయిన్బో అపార్ట్మెంట్స్ కాదు. నీ ఇంటి మూలాలు చెప్పే దిక్సూచి ఏమిటి అని అడుగుతున్నా. మా ఇంట్లో మూలాలు ఉన్నాయి కానీ దిక్సూచులు లేవండి. అదండి, ఇంటి పేరు ఏమిటి అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంది మన తెలుగు భాష, తెలుగు జాతి. మొన్న మా ఇంటి పక్కన పిల్లోని పిలిచి మీ అమ్మగారు ఉన్నారా అని అడిగా. వాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ మమ్మీ అమ్మ అంటే ఎవరు అని అడుగుతున్నాడు. అమ్మ అంటే మమ్మీ అని, మమ్మీ అంటే అమ్మ అని వాడికి ఎవరూ చెప్పలేదు. తెలుగు భాషను చంపకండి, లేదంటే నేను మిమ్మల్ని చంపేస్తాను. అరే గజేంద్రబాయ్, గమ్మత్తుకున్నది. వార్డ్ మెంబర్ గా ఎలక్షన్ లో గెలిచిన, ప్రమాణ స్వీకారం చేయాలంటే తెలుగు రావాలంటుర్రు. అరే గప్పుడు అంటే నకలు సిట్టిలు కొట్టి పాస్ అయినా కానీ ఇప్పుడు ఎడికెళ్ళైతుంది. పెద్ద దేశంలో నాకు చిన్న బంగారం దుకాణం ఉన్నాయి, దానికి లైసెన్స్ అడుగుతుంటే నాకు తెలుగు నేర్చుకోమంటున్నాయి. నాకు ఏం చెయ్యాలి? నాకకుండా చేయాలి, నాకకుండా చేయాలి. ఐ వాంట్ టు నిల్దిస్ఫై. నేను తెలుగు యాంకర్ అవుదామని వచ్చాను. నువ్వు చూడడానికి ట్యాంకర్ లా ఉన్నావు. తెలుగు యాంకర్ కావాలంటే తెలుగు రావాలా? రావాలి. ఏ యాంకర్ డబ్బింగ్ చెప్పించుకోలేరా? అరే ఇదేంది నడిమిట్ల దీనిలో లేని నడిమిట్ల అది కాదు, నువ్వు ఉన్నాయి, నువ్వు ఉన్నాయి. ఎవర్రాది? వాడు వీడు అంటున్నాడు. ఈయనకి ఇస్తా చూడు ఒక జలకు. కదిలావో చచ్చావే. ఏమిట్రా భాషా ప్రయోగం? ఇందులో కర్తేది, కర్మేది, క్రియేది. భాషా ప్రయోగంలో మంచి మాటలు మాట్లాడాలి. కదిలావో చచ్చావేనా? కదిలావో అంటే బ్రతికున్నట్టు, కదిలితే చచ్చినట్టు ఎలా అవుతుంది? ఏ కదిలితే సంపుతా. చంపుతారా? సంపుతా కాదు, సంపుతా కాదు. మళ్ళీ చెప్పు. కదిలితే చంపుతా. దేంతో? కత్తితో. మరి అదెవడు చెప్తాడు? కదిలితో కత్తితో చంపుతా. ఎవరిని? నిన్ను. అదెవడు చెప్తాడు? కదిలితే కత్తితో చంపుతా నిన్ను. ఒరేయ్ పడుద్దాయ్, తెలుగులో ఎలా మాట్లాడాలంటే అర్థమైందా? ఇప్పుడు చెప్పు. ఆర్య, నా వద్ద చురకత్తి ఉన్నది. అది మీ ఎదయందు గుచ్చినచో మిమ్మల్ని హత్య చేయగలను. కావున తమ వద్ద ఉన్న పైకమును దయచేసి నాకు ఇచ్చి వెళ్ళినచో ఇట్లు మీ భవదీయుడు బొంగులు. ఇంత ముద్దుగా అడిగావు చూడు, నిన్ను చూస్తుంటే నీకు నా పర్స్ ఇచ్చాలందరా, కానీ ఇంటి దగ్గర మర్చిపోయొచ్చా. పరిస్థితేలే. ఎవర్రా నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? తెలుగు నేర్చుకొని ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చానండి. ప్రమాణ స్వీకారం అనడం రావట్లేదు, నువ్వు తెలుగు నేర్చుకోవడానికి వచ్చావా? వాడెందుకు వచ్చాడు? అసలు నాకు చిన్న దుకాణం ఉన్నాయి, నేను తెలుగు నేర్చుకోవడానికి వచ్చినాయి. నేను యాంకర్ అవుదామని వచ్చాను. నాకు వచ్చు మాస్టర్. నీకు తెలుగు వచ్చా? వచ్చు మాస్టర్. నేను ఇప్పుడు ఒకటి ఇంగ్లీష్ లో అడుగుతాను, దాని తెలుగులో ఏమనాలో చెప్పు. ట్రైన్ అంటే ఏంటి? అలాంటివి అడగకండి. అడగను, చాలా సులువైనది అడుగుతా. ఔటర్ రింగ్ రోడ్ ను తెలుగులో ఏమంటారు? బయటి ఉంగరం రోడ్డు. బయటి ఉంగరం రోడ్డు తెలుగులో ఏమంటారో తెలుసా? చెప్పండి. బాహ్య వలయ రహదారి. బాహ్య వలయ రహదారి. అది నేర్చుకో. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అవును, ఇంకా వేరే ఎవరన్నా విద్యార్థులు రావాల్సింది ఉందా? ఉన్నారు ఉన్నారు. ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సరిగ్గా సమాధానం చెప్పండి. కార్యేషు దాసి అంటే ఏమిటి చెప్పరా? కార్ ఏసీ దాసి అంటే కార్ లో ఏసీ లేని దాసి కూర్చోదు. ఇలాంటి సమాధానాలు విన్నప్పుడు తొడపాశం పెట్టాలనిపిస్తుందిరా. ఒక్క నిమిషం, నేను గిన్నె తెచ్చుకుంటాయి. తొడపాసం అంటే అదో పాయసం కాదురా, ఇలా చెయ్యి బట్టి అలా ఇది తొడపాసం అంటే. ఏమమ్మా, నువ్వు యాంకర్ కావాలనుకుంటున్నావా? ఇది నీకు కూడా వర్తిస్తుంది. యాంకరింగ్ లో స్పాన్సర్డ్ బై అంటే తెలుగులో ఏమంటారు? అమ్మో, సమర్పించిన వారు. వెరీ గుడ్, ఈ ఆన్సర్ చెప్తావని నాకు ముందుగా తెలుసు. ఇప్పుడు పవర్డ్ బై చెప్పు.
నువ్వు చెప్పరా. కరెంట్ ఇచ్చిన వాడిని పవర్డ్ బై అంటారు. శక్తినిచ్చు. అబ్బా ఎలా ఉంటుంది చెప్పండి. I want to- శక్తినిచ్చేవారు అంటే ఎలా ఉంటుంది? ఐ వాంట్ టు సెక్టిఫై. శక్తిమే అంట. నీ మాస్టర్, ఫైల్ ఏంటే? మీరు పరీక్షలో పాస్ అవ్వాలంటే నేను ఒక టెస్ట్ పెడతా, కూర్చోండి. ఇప్పుడు నేను ఒక పదం చెప్తా, దాన్ని తెలుగులో బొమ్మల రూపంలో నువ్వు గీయాలరా. బొమ్మలంటే మనకు జబర్దస్త్ వస్తాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ ఏమి రాదు. పండు ముసలి. పండు ముసలి అంటే పండు తింటున్న ముసలి కాదరా. మరి పండు ముసలి అంటే ఏంది? ఎలా ఉంటాయా, ఇలా ఉంటాయి. ముసలికి ముసలికి నువ్వు చాలా మోహటం కొడుతున్నావు. నేను ఇది కొట్టి చూపించిన నీకు. పండు ముసలికి ముసలికి నువ్వు ఇలా కొట్టకపోతే ఈ స్కిట్ నేను చూడను. పార్ట్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. చూడరా, క్షమించుడి. పండు ముసలి దించమంటే ముసలిని దించి పక్కన పండు కొడుతున్నా సార్, తగిలిస్తున్నా సార్. ఒరే ఏడిడు రా దా. 4 కర్రలు వాడాలి, అన్ని వాడాలి. లేపాక్షి రైట్. అబ్బా మా వాడు జబర్దస్త్ రాస్తాడు. వాడు రాసిన తర్వాత ఉంటది, వాడు రాత నా చేతిలో ఉందిరా. నువ్వేం రాసావు? లేపాక్షి. ఇది లేపాక్షి కాదురా, లపాకి. లపాకి దీనికి 3 దెబ్బలు. అలా కాదు, చేతుల మీద 3 దెబ్బలు. అన్నా బాగాలేదన్నా. చేయరా మాస్టర్ అంటే అది ఇరిగిపోయింది సార్ మొత్తం. అంతే, మళ్ళీ ఉపయోగిస్తుంది. హలో, అవునా? సరే వస్తున్నా, పెట్టే. సార్ బయటికి వెళ్ళాలి ఒకసారి. బైక్ అబ్బో వీడు తెలుగు చంపేస్తాడుగా. ఆర్య, నేను బయటికి వెళ్ళాలి, నీ ద్విచక్ర వాహనం ఇచ్చినచో ఒక్కసారి వెళ్ళి వచ్చేది. అరే జోబులో చేయి పెట్టాలా, బండి తాళం తీయాలా, వెళ్ళిపోవాలని. ఆగో, ఏయ్! నా ద్విచక్ర వాహనం తీసుకెళ్ళడానికి వీల్లేదు. నీ బండికి 2 వీల్స్ ఉన్నాయి, లేదని ఎలా అంటాయి? నేను అన్నది వీల్ లేదంటే వీల్స్ లేవని కాదురా, తీసుకోవడం కుదరదు అని. ఎందుకంటే నీకు ఎలా చెప్పాలి, నీ భాషలోనే చెప్తాను. దానికి బ్రేకులు ఫెయిల్ అయినాయి. దీనికి ఎందుకు సార్ పని పాట లేకుండా ఇంట్లో కూర్చోవచ్చుగా? కోవిడ్ ఎందుకు, ఎగ్జామ్ రాసుడు ఎందుకు, ఫెయిల్ అవుడు ఎందుకు? ఇంత ఫీజులు దండగా కడతాయి. అవును, ఇంకొక విద్యార్థి ఎవడో రావాలి. ఏడా పడుద్దా? దెబ్బలు పడ్డాయి, రాడు. మిమ్మల్ని కాదు, మా పిల్ల వెధవాయిని తిడుతున్నాను. ఓకే, నేను బయటకు వచ్చాను కదని వాకిట్లో ఆటలు పాటలు ఉంటే తోలు తీసేస్తా ఏమనుకుంటున్నావో. ముందుగా ఈ రోజు నీకు గుణింతాలు నేర్పేస్తున్నాను. కాని సాగదీస్తే కాను చుట్టెత్తే కీ, కాని చుట్టేసి సాగదీస్తే కీ, కాను ఒంగో పెడితే కూ, కాని రైలు బండి ఎక్కితే కూ, కాని ఎగ్గొడితే కే, కాని ఎగ్గొట్టి సాగదీస్తే కే, ఎగ్గొట్టి దిగ్గొడితే కై, ఎగ్గొట్టి దిగ్గొడితే కై, కాకి కితకితలు పెడితే క్రూ, కాని డొక్కలో గుద్దితే కం, 2 సార్లు గుద్దితే సూపర్. ఎవరయ్యా నువ్వు? అక్షరానికి తలకట్టు లాంటి వాడిని. ముద్దుగా అందరూ తలకట్టు తాతారావు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏంటండి ఇంత ఉద్దండ పండితుడిని నన్నే తెలుగు నేర్చుకుని పాస్ అయ్యి ఇక్కడికి రమ్మంటారా అన్నారు. ఏదో తెలియక అని ఉంటారులేండి, నాకు చాలా తెలుసు. ఎరా అబ్బాయిలు, మీ అందరికీ పాటలు తెలుసు కానీ వాటి అర్థాలు తెలుసా? కానీ ఇప్పుడు మీ అందరికీ చెప్తాను, అందుకోండి. పువ్వా పువ్వా అంటాడు ఆటో అప్పారావు, పీపీ నొక్కేస్తాడు స్కూటర్ సుబ్బారావు. ఈ పాటలో మీకు ఏమర్థమైంది? నీకేమర్థమైంది? గుడ్ క్వశ్చన్. ఈ పాట గురించి ఒక సినీ కవి ఎంత అద్భుతంగా చెప్పాడంటే, పాపం ట్రాఫిక్ లో బయలుదేరి అమ్మాయి వెళ్ళిపోతుంది, తనగా వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరుగా. ఈ మధ్యలో దూరి ఆటో అప్పారావు పువ్వాయి నొక్కేశాడు. పాపం అమ్మాయి కష్టపడుతోంది వెళ్తూ ఉంటే ఎక్కడో సందులోంచి దూరేసి స్కూటర్ సుబ్బారావు పిప్పి అని నొక్కేసాడు. అమ్మాయిలు ట్రాఫిక్ లో రావద్దా, బయట తిరగొద్దా, ఏమిటి కష్టాలు? అందుకని చెప్పి ఆ సినీ కవి ట్రాఫిక్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్క మాట అనేసాడు, తింగరోళ్ళ
అనేసి చివరాకి నేను చెప్పాడు ఏం చెప్పాడు? టా 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 టా. అంటే ఇటు అటు చూస్తే యాక్సిడెంట్లు అవుతాయి, తిన్నగా చూస్తూ టా అని వెళ్ళిపోండి అన్నాడు. మిమ్మల్ని తెలుగు మాట్లాడండిరా, తెలుగులో పెట్టండిరా అంటే తెలుగు పాటలకి ఎక్కడ లేని నిగూఢ అర్థాలు తీస్తారా? వస్తున్నాను రా వెధవా. ఏయ్! ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. ఇక్కడే ఫ్రస్ట్రేషన్ అంటే ఇంకో విషయం గుర్తుకొచ్చింది. ఇటీవల కాలంలో F2 అని ఒక సినిమా వచ్చింది. అందులో ఫ్రస్ట్రేషన్ గురించి గిర్రా 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 తిరుగుతుంది బుర్రా. ఇక్కడ ఈ బుర్రా అనేది ఏదైతే ఉందో తెలుగును కాపాడండిరా, తెలుగును బ్రతికించండిరా, తెలుగులో మాట్లాడండిరా, లేకపోతే నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్ మాట మీరు ఎందుకు మాట్లాడతారు అది తెలుగులో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇది చెప్పండి. అందరు కర్రలు తీసుకోండి. మాస్టర్ గారిని ఫ్రస్ట్రేషన్ మీనింగ్ తెలిసేదాకా నేను ఆసనం వేస్తాను. ఆ ఆసనం ఏమిటంటే ఏం చెప్పరేంటి మాస్టారు? ఏమిటి ఫ్రస్ట్రేషన్ ని తెలుగులో ఏమంటారు? ఫ్రస్ట్రేషన్ అంటే మనోవేదన. అవునా? మనోవేదన. ఇప్పుడు ఈ స్కిట్ చూసిన తర్వాత మీకు మానసిక సంఘర్షణ ఏమైనా జరిగిందా? కిట్టును తెలుగులో ఏమంటారు? ఈ ప్రదర్శన రూపకం. ఈ రూపకం చూసిన పిమ్మట మీ మనస్సులో మీ మనసులో ఉద్భవించినటువంటి భావాలు ఉద్భవించినట్టి భావాలు మాకు తెలియజేయవలసిందిగా మనవి. బాగున్నది. ధన్యవాదములు సార్. బహు బాగున్నది, చక్కగా ఉన్నది. తెలుగు భాష గురించి లెస్సగా పలికితిరి. మీకు ఇవే నా అభినందనలు. రోజా గారు చెప్పండి ప్లీజ్, ప్లీజ్ అంటే దయచేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ రూపకం? చాలా ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్ గుడ్.